ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన టాప్ 10 మెరిటైమ్ యాక్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 10 ఎవర్ గివెన్ సూయజ్ కెనాల్ బ్లాకేజ్. 2021లో ఎవర్ గివెన్ సూయజ్ కెనాల్లో ఇరుక్కుపోయి ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ట్రేడ్ను అడ్డుకుంది. వారం రోజుల పాటు ఈ ప్రపంచ వాణిజ్యాన్ని ఈ నౌక అయితే భారీ నష్టం కలిగించింది. అందుకుగాను ఇదైతే టాప్ 10లో ఉంది. 9th ప్లేస్లో డీప్ వాటర్ హారిజన్ ఎక్స్ప్లోజన్. 2010లో డీప్ వాటర్ హారిజన్ పేలుడు జరిగింది. భారీ ఆయిల్ స్పిల్ అయితే ఈ ప్రమాదంలో జరిగింది. సముద్ర పర్యావరణానికి భారీ నష్టం అయితే ఈ యాక్సిడెంట్ కలిగించింది. అందుకుగాను ఈ యాక్సిడెంట్ అయితే 9th ప్లేస్లో ఉంది. ఎంఎస్ ఎస్టోనియా డిజాస్టర్ 8th ప్లేస్లో ఉంది. 1994లో బాల్టిక్ సముద్రంలో ఎంఎస్ ఎస్టోనియా తీవ్ర తుఫానులో మునిగిపోయింది. ఈ యాక్సిడెంట్లో 852 మందికి పైగా మరణించారు. ఇది యూరోప్లో జరిగిన అతిపెద్ద సముద్ర ప్రమాదాల్లో ఒకటి. అందుకుగాను ఇది అయితే 8th ప్లేస్లో ఉంది. 7వ ప్లేస్లో అయితే ఎస్ఎస్ ఈస్ట్లాండ్ డిజాస్టర్. 1915లో అమెరికాలోని చికాగోలో ఎస్ఎస్ ఈస్ట్లాండ్ డాక్ వద్దే ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 800 మంది పైగా మరణించారు. షిప్ ఒరిగిపోవడానికి స్టెబిలిటీయే ప్రధాన కారణంగా భావించారు. 6th ప్లేస్లో అయితే హెరాల్డ్ ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డిజాస్టర్. ఈ ఫెర్రీ ముందు ద్వారాలు మూయకుండా ప్రయాణం ప్రారంభించడం వల్ల నీరు లోపలికి చేరి క్షణాల్లో ఒరిగిపోయింది. సుమారు 193 మంది మరణించారు ఈ ప్రమాదంలో. తర్వాత రోరో ఫెర్రీ సేఫ్టీ రూల్స్ మరింత కఠినమయ్యాయి. టాప్ 5లో అయితే ఎంవి సివాల్ సింకింగ్ అనేది చోటు సంపాదించుకుంది. 2014లో ఎంవి సివాల్ దక్షిణ కొరియాలో మునిగిపోయింది. ఇందులో ఎక్కువగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. 300 మందికి పైగా మరణించారు ఈ యొక్క ఇన్సిడెంట్లో. టాప్ 4లో అయితే ఎక్సాన్ వాల్డేజ్ ఆయిల్ స్పిల్. 1989లో ఎక్సాన్ వాల్డేజ్ అలాస్కా వద్ద రీఫ్ను ఢీకొని లక్షల బ్యారెళ్ల చమురు సముద్రంలో లీక్ అయ్యింది. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన పర్యావరణ సముద్ర ప్రమాదాల్లో ఒకటిగా ఇప్పటి వరకు చెప్పుకొస్తారు. టాప్ 3లో అయితే కోస్టా కాన్కార్డియా డిజాస్టర్. 2012లో కోస్టా కాన్కార్డియా ఇటలీ తీరానికి సమీపంలో రాళ్లను ఢీకొని ఒరిగిపోయింది. కెప్టెన్ చేసిన తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. 32 మంది అయితే ఈ ప్రమాదంలో మరణించారు. టాప్ 2లో అయితే ఎంవి డోనా పాజ్ డిజాస్టర్. 1987లో ఎంవి డోనా పాజ్ ఒక ఆయిల్ ట్యాంకర్ను ఢీకొని భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 4000 మందికి పైగా మరణించారు. ఇది శాంతి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన సముద్ర ప్రమాదంగా గుర్తించబడింది. అండ్ టాప్ స్పాట్లో టైటానిక్ సింకింగ్. 1912 ఏప్రిల్ 15న ఆర్ఎంఎస్ టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బర్గ్ను ఢీకొని మునిగిపోయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సముద్ర ప్రమాదం. సుమారు 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ యాక్సిడెంట్లో. ఈ ప్రమాదం తర్వాత సముద్ర భద్రతా నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. చూసారు కదా, ఇవైతే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన టాప్ 10 మెరిటైమ్ యాక్సిడెంట్స్. అండ్ ఇందులో మీకు నచ్చిన మెరిటైమ్ యాక్సిడెంట్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వాటి కోసం అయితే స్పెషల్గా వీడియో అయితే చేద్దాం.